సో ఇది కొంచెం క్రడ్ ఆపరేషన్స్ రేపు చేద్దాం. ఈరోజు ఫిల్టరింగ్ అండ్ సార్టింగ్ అయి చేద్దాం మనం. సో మనం ఏంటంటే ఒక క్యాన్వాస్ యాప్ తీసుకుందాం. ఫస్ట్ ఇది ట్యాబ్లెట్ వ్యూ తీసుకుందాం. ఏంటంటే ఫిల్టర్స్ అని పెడదాం. సో ఇక్కడ మనకి కొంచెం స్లోగా ఉంది. దేనికి చాలా సేపు తీసుకుంటుంది. సరే, ఇది వచ్చేలోపు నీకు పర్మిషన్స్ ఇస్తాను. ఆగు నరసింహ. నీకు ఒకసారి షేర్ చేయ నరసింహ నీ స్క్రీన్. హలో సార్, చేసినాను సార్. అలాగే అవుట్లుక్ కూడా లేదు సార్. అవుట్లుక్ ఉండదులే, నీకు అవుట్లుక్ ఉండదు. అవుట్లుక్ అది ఇది నరసింహరావు చెక్కాలా? అదేగా? అదే సార్. నీకు ఆల్రెడీ దీంట్లో ఈ టీమ్స్లో నీకు ఉంది ఆల్రెడీ. మెంబర్ వే ఈ టీమ్స్లో యాక్చువల్గా. ఇక్కడ నీకు ఇట్లా క్లిక్ చేసి ఇక్కడ వీడియో మీద క్లిక్ చేస్తుంటే నేను చూస్తున్నాను. నువ్వు ఓపెన్ చేయి. అక్కడ పక్కన టీమ్స్ అని ఉంది కదా, క్లిక్ చేయి. అక్కడ నీకు అక్కడ అదిగో వస్తుంది కదా కిందకి రా. ఇక్కడ చూడు 84 రిప్లైస్ ఉన్నాయి. అది క్లిక్ చేయి. అక్కడ క్లిక్ చేయి. నీకు వీడియో 404 వస్తుంది. అదేంటి? ట్రైనింగ్ బ్యాక్ వెళ్ళి మళ్ళీ అక్కడ క్లిక్ చేయి. వీడియో మీద క్లిక్ చేయి. వీడియో మీద అక్కడ కదా, అక్కడ క్లిక్ చేయి. సేమ్ సార్. 404. ఇక్కడ ట్రైనింగ్ Feb 21 రికార్డింగ్స్ అని ఉన్నాయి కదా, అక్కడ ఆ రికార్డింగ్స్ వరకు పక్కనదంతా తీసేసి అక్కడ 404 ఎర్రర్లో 404 ఎర్రర్కి వెళ్ళి అక్కడ రికార్డింగ్స్ వరకు ఉంచి మిగతాయి తీసేసి పోనీ క్లిక్ చేయి. ఇప్పుడు డాక్యుమెంట్స్కి వెళ్ళు.
అక్కడ ట్రైనింగ్ ఫెబ్ 2021కి వెళ్ళు అక్కడ ఇక్కడ రికార్డింగ్స్ ఉంటాయి. ఇక్కడ అన్నీ ఉంటాయి అన్నమాట. నేను ఇంకా చూసుకోవచ్చు ఇవన్నీ. మొత్తం షేర్ పాయింట్ అను పవర్ యాప్స్ అన్నీ ఉంటాయి. పవర్ యాప్స్కి ఏమో గ్రీన్ కలర్ పెట్టాను నేను అక్కడ. షేర్ పాయింట్కి ఏమో మిగతాయి ఉంటాయి. మీకు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని చూడు. ఓకే సార్. సో అది ఇంకా ఓపెన్ అయిందా? నాది ఓపెన్ అయింది. నేను షేర్ చేస్తున్నాను ఇప్పుడు. స్టాప్ చేయండి సార్ స్క్రీన్. స్టాప్ చేసాను. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫిల్టరింగ్ చేయడానికి ఫస్ట్ మనం డేటా మనకి ఎక్కడ ఉందో తెలుసుకోవాలి. సో డేటా మనం ఏ లిస్ట్ తీసుకుందాం అంటే మన షేర్ పాయింట్లో కానీ ఎక్సెల్లో కానీ ఏదన్నా తీసుకోవచ్చు. మనం జనరల్గా షేర్ పాయింట్ వాడతాం కాబట్టి షేర్ పాయింట్ సైట్లో మన లిస్ట్ని తీసుకుందాం మనం. సో ఇక్కడ లిస్ట్ కొంచెం పెద్దది తీసుకుంటే బెటర్. ఇక్కడ మనకి ట్రైనింగ్ రిక్వెస్ట్ అని ఒకటి ఉంది, చూద్దాం. సైట్ కంటెంట్స్కి వెళ్తే లిస్టులు ఉంటాయి. ఇక్కడ లిస్ట్ మొబైల్స్లో కూడా 17 ఉన్నాయి. ట్రైనింగ్ రిక్వెస్ట్లో ఒకటే ఉంది. పెద్ద లిస్ట్ ఏంటి ఇక్కడ మనకి? మొబైల్స్ ఫ్యామిలీ లిస్ట్ అని ఒకటి ఉంది, ఇది చూద్దాం. లేకపోతే స్టూడెంట్ డీటెయిల్స్. స్టూడెంట్ డీటెయిల్స్ అనేది ఉందన్నమాట మనకు. ఓకేనా? ఓకే, సో ఇది తీసుకుందాం మనం. సో ఈ లిస్ట్ని తీసుకుందాం. సో ఈ లిస్ట్ని కనెక్ట్ చేయాలంటే పవర్ యాప్స్లోకి మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఈ డేటా సోర్స్లోకి వెళ్ళి ఇక్కడ యాడ్ చేసుకోవాలి డేటాని. కనెక్టర్స్లో షేర్ పాయింట్ కనెక్టర్ని యాడ్ చేయాలి. ఇక్కడ దీంట్లో మనకి కావాల్సిన సైట్లో నుంచి ఆ స్టూడెంట్ లిస్ట్ అనేది తెచ్చుకోవాలి. స్టూడెంట్ డీటెయిల్స్, అది ఇక్కడ స్టూడెంట్ డీటెయిల్స్ అని వచ్చింది. కనెక్ట్. సో వన్స్ మనం ఇక్కడ కనెక్ట్ చేసుకున్న తర్వాత ఈ డేటా మొత్తాన్ని మనం ఒక గ్యాలరీ అనే కంట్రోల్లోకి ప్రీ పాపులేట్ చేసుకుందాం. సో ఇన్సర్ట్, ఇక్కడికి వెళ్ళి ఇక్కడ నుంచి అన్నా మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ నుంచి అన్నా ఇన్సర్ట్ చేయొచ్చు అది గ్యాలరీని. సో ఈ గ్యాలరీ ఇక్కడ గ్యాలరీలో మనకి బ్లాంక్ కావాలి కాబట్టి బ్లాంక్ తీసుకుందాం మనం. ఓకే, ఈ బ్లాంక్ తీసుకొని దీనికి మనం ఏదో ఒక డేటా సోర్స్ని అటాచ్ చేయాలన్నమాట. అప్పుడు మనకు ఆ డేటా మొత్తం ఈ గ్యాలరీ అనే కంట్రోల్లోకి ప్రీ పాపులేట్ అయిపోద్ది. సో స్టూడెంట్ డీటెయిల్స్ కదా మనం కనెక్షన్ నుంచి తీసుకుంది కాబట్టి ఇదే ఇద్దాం మనం. సో ఇప్పుడు నేను ఇక్కడ డేటా సోర్స్ని యాడ్ చేశాను ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఫీల్డ్స్ ఏమేమి వస్తున్నాయో చూద్దాం. ఫీల్డ్స్ అయితే ఏమీ లేవు ఇక్కడ. లేఅవుట్ బ్లాంక్ అని ఉంది. బ్లాంక్ బదులు మనం ఏం చేద్దాం అంటే టైటిల్, సబ్ టైటిల్, బాడీ అని తీసుకుందాం ఇక్కడ. అప్పుడు మనకి కనిపిస్తాయి అన్నమాట ఇట్లా. ఓకే, సో దీన్ని ఇట్లా పక్కన పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు జనరల్గా నాకు ఫిల్టరింగ్స్ ఏమన్నా చేయాలనుకోండి, మీరు ఫిల్టర్ కానీ ఇలాంటి ఏమన్నా జనరల్గా డ్రాప్ డౌన్స్తో ఫిల్టర్ చేయమని అట్లా అడుగుతూ ఉంటారు అన్నమాట, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కనిపించడానికి కోసం. ఓకే, సో మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ ఫీల్డ్స్ అయితే బాడీలోకి ఏం పెట్టాము, ఇట్లా సబ్ టైటిల్ ఇట్లా మనకు కావాల్సింది పెట్టుకోవచ్చు అనమాట. బాడీలోకి అడ్రస్ పెట్టాం సౌదీ అరేబియా అని అట్లా మనం. ఓకే, సబ్ టైటిల్లో స్టూడెంట్, టైటిల్ ఏమో నేమ్ అనమాట. స్టూడెంట్ అంటే టైటిల్ అంటే ఏంటి, మిస్టర్, మిసెస్ అని ఉంటాయి కదా. అది కాకుండా నేను ఇంకేమన్నా టైటిల్లో ఫస్ట్ నేను స్టూడెంట్ పెట్టుకుంటా ఇక్కడ. ఓకే, హరీష్ అని వచ్చింది. ఈ సబ్ టైటిల్లో మాత్రం నేను
జాయినింగ్ డేట్ కానీ లేకపోతే మనం ఇంకా మొబైల్ నెంబర్ కానీ అలాంటి లేకపోతే ఫీజ్ పెయిడా కాదా అనేది ఇలాంటివి పెట్టుకోవచ్చు అనమాట మనం ట్రూ అని ఇట్లా. కాకపోతే మనకి బెస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనం జాయినింగ్ డేట్ అని ఇట్లా ఇద్దాం ఒకటి. ఓకే, సో ఇప్పుడు మనం ఒకసారి ప్రివ్యూ చూద్దాం. మన ఇది అనమాట మనది. ఓకే, మన డేటా మొత్తం ఇది. సో దీన్ని మనం ఇప్పుడు ఫిల్టరింగ్ చేద్దాం ఏదో ఒక ఫిల్టరింగ్ ఆప్షన్ యూస్ చేసి. సో అసలు దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఈ మొత్తం గ్యాలరీని మీరు ఇక్కడ చూస్తుంటే మీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇక్కడ ఐటమ్స్ అని ఉన్నాయి. ఐటమ్స్కి ఏమి అసైన్ అయి ఉంది, డైరెక్ట్గా ఆ లిస్ట్ నేమ్ అసైన్ అయిపోయి ఉంది మనకి. ఆ లిస్ట్ నేమ్ ఏంటిది, డేటా సోర్స్కి అసైన్ అయిపోయింది ఇక్కడ. అదే అనమాట, ఈ రెండు సేమే. ఐటమ్స్కి ఇది అసైన్ అయిపోయింది కాబట్టి ఈ ఐటమ్స్లోకి ఆ స్టూడెంట్ డీటెయిల్స్ అనే లిస్ట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ వచ్చేసినాయి మనకి ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు మనం ఈ మొత్తాన్ని ఏదో ఒక దాంతో మనం ఫిల్టర్ చేయాలి కాబట్టి ఏదో ఒక కంట్రోల్ మనం ఇక్కడ పెట్టుకుందాం. ఇక్కడ టెక్స్ట్ బాక్స్ కానీ లేకపోతే నేను ఒక టెక్స్ట్ బాక్స్ పెడతాను. ఇక్కడ ఒక టెక్స్ట్ బాక్స్ పెడతా ఫిల్టరింగ్కి. ఓకే, దాంతోపాటు ఇంకొక డ్రాప్ డౌన్ పెడతాను. ఏది డ్రాప్ డౌన్, ఇది ఇంకొక డ్రాప్ డౌన్ పెట్టుకుంటా. అది కాకపోతే ఇంకొక కాంబో బాక్స్తో కూడా నేను పెట్టుకుంటాను కావాలంటే. ఓకే, ఇలా పెట్టుకోవచ్చు అనమాట మనం. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఈ డ్రాప్ డౌన్ యూస్ చేసి దీన్ని ఫిల్టరింగ్ చేద్దాం. ఓకే, సో ఈ గ్యాలరీని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు గ్యాలరీ డేటా మొత్తం ఎట్లా రావాలి, ఈ డ్రాప్ డౌన్ డిపెండెన్సీ మీద రావాలన్నమాట నాకు. సో డ్రాప్ డౌన్ ఏం చేస్తానంటే నేను కొన్ని నేమ్స్తో ఫిల్టరింగ్ కొన్ని నేమ్స్తో ఫిలప్ చేస్తా. ఫస్ట్ డ్రాప్ డౌన్లో కొన్ని నేమ్స్తో ఫిలప్ చేస్తా. లేకపోతే ఈ డ్రాప్ డౌన్ని మనం ఒక డేటా సోర్స్ కూడా మనం లింక్ చేయొచ్చు అనమాట. ఎట్లా, ఈ డ్రాప్ డౌన్ ఇలా సెలెక్ట్ చేశారు కదా, ఇక్కడ దాని ఐటమ్స్ ఏంటి నన్ను ఉన్నాయి. సో మనం ఇట్లా కన్నా చేయొచ్చు, హార్డ్ కోడింగ్ అన్నా చేయొచ్చు, లేకపోతే డేటా సోర్స్ కన్నా మీరు చేయొచ్చు అనమాట. ఫస్ట్ హార్డ్ కోడింగ్ ఎలాగో చూపిస్తాను నేను. ఇక్కడ హ్యాష్ అని ఇచ్చేసి రీషన్ ఇచ్చేస్తాను. ఇక్కడ ఫిలప్ చేస్తాను అనమాట డేటా దాని కంట్రోల్ని. ఓకే, తర్వాత నేను ఐశ్వర్య అని ఇట్లా ఇస్తాను. తర్వాత వంశీ అని ఇట్లా ఇస్తాను. ఓకే, సో అట్లా కామా ఇంకెవరెవరు ఉన్నారు చూస్తున్నాం అంటే అందరూ ఇవ్వట్లేదు, ముగ్గురు నలుగురు ఇద్దాం అంతే సరిపోతుంది. ఇద్దాం ఇప్పుడు. ఓకే, నేను ఇట్లా హార్డ్ కోడ్ చేశాను. ఇప్పుడు కొన్నిసార్లు అంటే కొన్ని సిచ్యువేషన్స్లో మనం డ్రాప్ డౌన్ హార్డ్ కోడ్ చేస్తే సరిపోద్ది, మనం అదే వెళ్ళి మళ్ళీ డేటా సోర్స్ నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదనమాట. సో ఇప్పుడు నేను ఇట్లా హార్డ్ కోడ్ చేస్తే, సో దీన్ని సేవ్ చేసేస్తున్నాను ఈ యాప్ని, ఫిల్టర్స్ యాప్ అని బట్టి. సో ఇలా పెట్టేసి మనం ఇట్లా పెట్టి ఇక్కడ మనం ఒకసారి ప్రివ్యూ చూద్దాం ఎట్లా వచ్చిందో, ఫిలప్ అయిందో లేదో అని. మన డ్రాప్ డౌన్ ఫిలప్ అయింది నేమ్స్తో. ఓకే, నేను ఇప్పుడు ఇక్కడ ఐశ్వర్యాన్ని సెలెక్ట్ చేస్తే ఇక్కడ నాకు ఐశ్వర్య అనేది ఒక్కటే ఐటమ్ రావాలన్నమాట. హరీష్ అని సెలెక్ట్ చేస్తే హరీష్ అని రావాలి అట్లా. ఓకే, ఇంకొకటి కూడా యాడ్ చేద్దాం కావాలంటే. ఓకే, సో ఇట్లా మనం ఏం చేయాలి, ఈ డ్రాప్ డౌన్ బేస్ చేసుకొని డేటా రావాలి కాబట్టి ఈ డేటాకి ఈ గ్యాలరీలో ఉన్న ఐటమ్స్కి మనం ఫిల్టరింగ్ అప్లై చేద్దాం. ఫస్ట్ ఏంటంటే ఫిల్టర్ అని ఒక ఫంక్షన్ ఉండేది అనమాట. ఇక్కడ ఫంక్షన్ ఫిల్టర్ అని. ఓకే, సో ఇదేంటంట అసలు ఇక్కడ మనం ఇట్లా ఇవ్వగానే దీంట్లో మనం ఏం రాసుకోవాలి అదే చెప్తుంది. ఇక్కడ సోర్స్ రాసుకోవాలంటుంది. సోర్స్ ఏంటి, ఈ డేటా ఎక్కడి నుంచి వచ్చింది ఈ గ్యాలరీలోకి అంటే
అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే లిస్ట్లో నుంచి వచ్చింది. ఆ లిస్ట్ పేరు ఏంటి ఇందాక మనం పెట్టుకున్నాం కదా, స్టూడెంట్ డీటెయిల్స్ అనమాట. స్టూడెంట్ డీటెయిల్స్ ఇదిగోండి ఇక్కడ ఉంది స్టూడెంట్ డీటెయిల్స్. ఓకే, తర్వాత ఏంటి లాజికల్ టెస్ట్. ఏ లాజికల్ టెస్ట్ ఎవాల్యుయేట్ ఫర్ ఈచ్ రో ఉంటుంది అది. అదన్నా రాసుకోవచ్చు మనం. నాకు అది అవసరం లేదనుకోండి, కామా పెడతా. మళ్ళీ లాజికల్ టెస్ట్. సో లాజికల్ టెస్ట్ ఏం రాయొచ్చు మనం, ఈ ఫిల్టర్ ఎలా చేయాలి ఇప్పుడు మనం. ఈ హరీష్ అనేది ఏంటి, నేమ్ కదా. సో ఆ టైటిల్ అనమాట, అది ఈ టైటిల్ కనుక డ్రాప్ డౌన్ వాల్యూకి ఈక్వల్ అయితే నాకు డిస్ప్లే చేయమని చూపాలి మనం ఇప్పుడు. సో టైటిల్ ఈక్వల్ టు డ్రాప్ డౌన్ 1 డాట్ సెలెక్టెడ్ టెక్స్ట్ డాట్ వాల్యూ. ఓకే, ఇది ఫిల్టర్ అనమాట. ఒక ఫిల్టర్ ఇది రాస్తాం మనం. ఇది మనకి ఒక ఐటమ్ని మనకి ఇవ్వాలన్నమాట. ఓకే, ఫిల్టర్ చేయాలి మనం. ఇప్పుడు నాకు ఇక్కడ ఏం కనిపించలా, చూడండి ఇక్కడ ఏం కనిపించట్లా. సో మనం ట్రై చేద్దాం, అది వర్కౌట్ అవుతుందో లేదో. హరీష్ అని ఇచ్చాం, ఇక్కడ ఐశ్వర్య అని ఇచ్చాం, రాలా ఏమి మనకి. వంశీ అని ఇచ్చాం, సుమప్రియ అని ఇట్లా. ఓకే, సో అంటే ఈక్వల్ అవ్వట్లేదు, ఇది గ్యాలరీలో ఉన్న ఐటమ్స్తో ఈక్వల్ అవ్వట్లేదు అది. సో అంటే మనం ఈ గ్యాలరీలో మనం టైటిల్ 1 అని ఇచ్చామా. ఓకే, టైటిల్ 1 అని ఇవ్వాలనుకుంటా. అయితే అప్పుడు వర్కౌట్ అవుతుంది, చూద్దాం మనం ఒకసారి. మనం ఇక్కడ వాల్యూ ఐటమ్స్ ఇట్లా ఇచ్చాము. ఓకే, సో ఇక్కడ మనం దీన్ని సెలెక్ట్ చేసుకొని గ్యాలరీని ఫంక్షన్లో మనం టైటిల్ 1 అని రాద్దాం. ఇక్కడ టైటిల్ 1 అని వస్తే అసలు అది ఏం తీసుకోవట్లా. టైటిల్ 1 ఇట్ ఇస్ ఎన్ ఎర్రర్ అని చూపిస్తుంది టైటిల్ 1 అంటే. ఎందుకు మరి, ఇక్కడ టైటిల్ అనే ఉంది కదా. ఇక్కడ టైటిల్ 1 అని ఉంది. ఒక్క నిమిషం ఉండేది, జూమ్ అయిపోయింది బాగా. సో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ఇంకా వర్క్ అవ్వట్లేదు ఇది. రెడీ అవుతుంది, కొంచెం టైం తీసుకుంటుంది. ఇది ఏంటంటే పవర్ యాప్స్ కొంచెం కాంపోనెంట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం ఫస్ట్ లోడ్ అవడానికి మాత్రం టైం తీసుకునేది అనమాట. ఇది ఒకటే డ్రాబ్యాక్ దీంట్లో. ఓకే, సో స్కిప్ చేద్దాం. ఇక్కడ టైటిల్ 1 వేద్దాం.
టైటిల్ 1 డాట్ డ్రాప్ డౌన్ డాట్ సెలెక్టెడ్ వాల్యూ. ఈ టైటిల్ అనేది అసలు ఏంటో చూద్దాం. ఇక్కడ నేమ్ అనేది మనం స్టూడెంట్ కదా, ఓకే స్టూడెంట్ అని ఇవ్వాలన్నమాట. మనం ఇక్కడ స్టూడెంట్ కాలం కాబట్టి స్టూడెంట్ అని ఇవ్వాలి. ఇక్కడ మనం టైటిల్ అని ఇచ్చాం, స్టూడెంట్ అని ఇవ్వాలి. స్టూడెంట్ ఇక్కడ ఇచ్చాం కదా, ఓకే. ఇప్పుడు మనం సేవ్ చేసి చూద్దాం. ఫస్ట్ హరీష్ సెలెక్ట్ అయింది కాబట్టి హరీష్ అని వచ్చింది. ఇక్కడ ఐశ్వర్య అయితే ఐశ్వర్య, ఇట్లా పైన చూస్తే మీకు వంశీ అయితే వంశీ, సుమప్రియ, ఇట్లా నాకు నేను దాన్ని ఇట్లా ఇచ్చేసాను అనమాట నార్మల్గా మనకి. ఓకే, సో ఇట్లా మనకి ఫిల్టరింగ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి అట్లా. కావాలనుకుంటే మీరు ఇక్కడ ఇట్లా ఇట్లా క్రియేట్ చేశారు కదా, సో కొన్నిసార్లు ఇఫ్ కండిషన్స్ కూడా రాసుకోవచ్చు మీరు. ఇఫ్ ఈ డ్రాప్ డౌన్ 1 డాట్ సెలెక్టెడ్ టెక్స్ట్ డాట్ వాల్యూ ఈక్వల్స్ ఏంటంటే ఆల్ అనుకోండి సపోజ్. అప్పుడు మనం కామా ఇది ఇవ్వచ్చు, లేకపోతే కామా ఇది ఇవ్వకూడదు. కామా మనం ఏమివ్వచ్చు అంటే స్టూడెంట్ డీటెయిల్స్ అని ఇవ్వాలి. మనం స్టూడెంట్ జనరల్గా ఇట్లా రాయొచ్చు, కానీ ఇక్కడ ఏంటంటే కొంచెం అన్ని ఒకే డేటా టైప్ ఉండాలన్నమాట, అప్పుడైతే వర్క్ అయింది ఇఫ్ కండిషన్. సో ప్రస్తుతం అయితే మనం ఇక్కడ రాసినవన్నీ ఇది ఎలా తీసుకుందో మనకు తెలియదు. ఇఫ్ డ్రాప్ డౌన్ అయితే ఇఫ్ కండిషన్లో ఇఫ్ జనరల్గా అయితే ఇట్లాగే రాస్తారు ఇక్కడ. సో ఇఫ్ కండిషన్లో అయ్యి తర్వాత చూద్దాం. ఇఫ్ కండిషన్స్ మీకు వచ్చినప్పుడు చెప్తాను నేను మీకు. సో ఇప్పుడు వరకు అయితే మనం ఇక్కడ చూడండి, ఇఫ్ లాజికల్ టెక్స్ట్ ఇది ట్రూ వాల్యూ అంటే ఇది, ఎల్స్ వాల్యూ అంటే ఇది అన్నమాట. కానీ ఇది అంతగా తీసుకోవట్లా, ఎందుకంటే ఇక్కడ టైప్స్ ఒకటే ఉండాలన్నమాట. ఈ టైప్ ఏంటిది, డేటా టైప్ వాల్యూ, ఇది కూడా డేటా టైప్ వాల్యూ 1, కాకపోతే ఏదో ఒకటి ప్రాపర్టీ కెనాట్ రిఫరెన్స్ ఇట్ సెల్ఫ్ ఆర్ అదర్ ప్రాపర్టీస్ ఎఫెక్టెడ్ బై ఇట్స్ వాల్యూ. దిస్ రూల్ క్రియేట్ సర్క్యులర్ రిఫరెన్స్ అంటే చూద్దాం. సో ఇప్పుడు మనం ఒకసారి రన్ చేద్దాం. ఓకే, ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ రాయకూడదు ఇది. ఓకే, మనం ఇది ఏంటంటే ఇట్లా రాసాం కదా, మనం ఇక్కడ ఇఫ్ కండిషన్ ఇక్కడ రాసాం. ఫిల్టర్ దగ్గర రాద్దామా, లేకపోతే ఇఫ్ కండిషన్ రాస్తున్నాం మనం ఇప్పుడు. ఓకే, డ్రాప్ డౌన్ 1 డాట్ సెలెక్టెడ్ టెక్స్ట్ డాట్ వాల్యూ ఈక్వల్ టు మనకి ఏమేమి ఆల్ అయింది అనుకోండి ఒకవేళ. ఓకే, అప్పుడు ఏం చేయాలి మనం, కామా ఈ ఫిల్టర్ ఇది చేయాలన్నమాట, లేకపోతే నార్మల్గా స్టూడెంట్ డీటెయిల్స్ వచ్చేయాలి మనకి. స్టూడెంట్ డీటెయిల్స్ మనం ఇది ఇంప్లిమెంట్ చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ ఏం చేద్దామంటే హరీష్ దగ్గర ముందు ఆల్ అని ఇద్దాం. ఇక్కడ ఒకటి ఇది ఎట్లా వచ్చిందో చూద్దాం. మనకి అంతగా హరీష్ అయితే హరీష్ అంటే అన్ని ఓకే. మనం ఏం చేసామంటే తిప్పి రాయాలన్నమాట, కాస్త ఇఫ్ కండిషన్లో తిప్పి రాయాలి మనం. ఇక్కడ ఆల్ అయితే ఈ స్టూడెంట్ డీటెయిల్స్ అనేది చూపించాలి, ఆల్ కాకపోతే ఇది చూపించాలి. ఓకే, సో ఇది మనం దీని పక్కన ఎక్కడ రాయాలి,
ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది ఓకే. ఐశ్వర్య అయితే ఐశ్వర్య ఉంది, వంశీ అయితే వంశీ, ఇట్లా రంజిత అయితే ఇది ఆల్ అయితే నాకు మొత్తం డేటా వచ్చేసింది. ఇట్లా మనం ఫిల్టరింగ్ చేసుకోవచ్చు అనమాట, ఒక డ్రాప్ డౌన్ తీసుకొని మనం. ఓకే. సో ఇదొకటి. మళ్ళీ ఇది అర్థమైంది కదా? ఏమైనా డౌట్ ఉందా ఈ ఫిల్టరింగ్లో? అర్థమైందిగా? ఓకే. ఈ ఫస్ట్ ఏం చేసామంటే డ్రాప్ డౌన్ని మనం ఫిలప్ చేసేసాం అన్ని వాల్యూస్తో. ఓకే. అది హార్డ్ కోడింగ్ అంటారు అనమాట. ఓకే. సో చేసేసి దాన్ని తర్వాత గ్యాలరీని ఫిల్టరింగ్ చేసాం ఒక ఫంక్షన్ రాసుకొని. ఆ ఫంక్షన్ ఏంటి? ఫిల్టరింగ్ ఫంక్షన్ అనమాట అది ఐటమ్స్లో ఇక్కడ. ఓకే. ఆ ఫిల్టరింగ్ ఫంక్షన్ ఇది. సో ఇప్పుడు మళ్ళీ ఆల్ అని పెట్టాం కాబట్టి మనం ఇఫ్ కండిషన్ రాసాం. అది మొత్తం సెలెక్ట్ ఆల్ అయితే అన్ని చూపించమని, సింగిల్ అయితే సింగిల్ చూపించమని ఇట్లా. ఓకే. అట్లా కాకుండా హార్డ్ కోడింగ్ కాకుండా డైనమికల్ గా స్క్రీన్ ఓపెన్ అయినప్పుడు ఆటోమేటిక్ గా లిస్ట్ లో ఉన్న నేమ్స్ చేయొచ్చు. అది మనం స్క్రీన్ ఓపెన్ అయినప్పుడే చేయాలంటే ఇక్కడ యాప్ అని ఉంది కదా, ఇక్కడ చేసుకోవాలన్నమాట మనం. ఇక్కడ జనరల్ గా రిక్వైర్మెంట్ ఎలా ఉంటుంది సార్? మామూలు ప్రాక్టీస్ జనరల్ గా ఇట్లాగే ఉండిద్ది మీకు, ఆల్ అని ఉండిద్ది. ఇది నేను పక్కన పెట్టాను, ఇది యాక్చువల్ గా పైన పెడతారనమాట, అంతే సింపుల్ గా. ఇప్పుడు నేను పక్కన పెట్టాను కదా ఈ కంట్రోల్, ఇది తీసుకెళ్లి దీనిపైన పెడతారు ఈ కంట్రోల్ని, అంతే. కాకపోతే ఏంటంటే ఇక్కడ వచ్చే డేటా నేనేం చేయాలంటే ఏదైనా ఒక డేటాబేస్ నుంచి తీసుకొస్తే బాగుండిద్ది అంటారు. ఇప్పుడు సపోజ్ నేను ఇదంతా రాశాను కదా, హార్డ్ కోడింగ్ చేశాను కదా, దీని బదులు నేను స్టూడెంట్స్ అని ఇచ్చేసాను అనుకో ఇక్కడ, లేకపోతే స్టూడెంట్స్ అని ఇచ్చేసి ఉంది కదా ఇక్కడ, ఆ వాల్యూలో ఇక్కడ నేను ఏం తీసుకుంటానంటే ఇక్కడ స్టూడెంట్ డీటెయిల్స్లో ఇక్కడ స్టూడెంట్ అని తీసుకుంటాను ఇక్కడ. ఓకే. స్టూడెంట్ అని ఇలా తీసుకుంటా. ఇప్పుడు ఇక్కడ వచ్చే డేటా మొత్తం నాకు హార్డ్ కోడింగ్ కాదు, అది వేరే లిస్ట్లో నుంచి వస్తుంది. చూడండి ఇక్కడ ఇట్లా తీసుకోవాలి. ఇక్కడ కూడా మళ్ళీ ఇఫ్ కండిషన్ రాసుకుంటే అప్పుడు మళ్ళీ నార్మల్ అయిపోద్ది మీకు. ఇందులో ఆల్ అనే ఆప్షన్ కనిపించలేదు కదా సార్? ఆల్ అనేది ఏంటంటే మీరు అది ఒక కాలం లాగా రాసుకోవాలి అక్కడ లిస్ట్లో. మీరు ఇక్కడ లిస్ట్లో ఒకటి స్టూడెంట్లో ఆల్ అని ఇచ్చుకోవాలి మీరే. ఇంకా ఆల్ అనేస్తే ఇప్పుడు ఇక్కడ చూడండి న్యూ అని ఇచ్చాం కదా, ఇక్కడ స్టూడెంట్లో ఒకటి ఆల్ అని ఇట్లా ఇచ్చేస్తే ఇది మొబైల్ నెంబర్, ఇది ఏదో ఒకటి డమ్మీది రాసేసేయండి. ఇక్కడ కొంచెం వాల్యూస్ ఇక్కడ కూడా ఆల్ అని ఇచ్చేస్తే, కాకపోతే ఇక్కడ కనిపించింది దాన్ని హైడ్ చేయాలన్నమాట. అది కొంచెం అది అలాంటి ఏంటంటే కొంచెం మీరు లాజికల్గా ఆలోచించాలి మళ్ళీ. ఇప్పుడు నేను అక్కడ మార్చాను కాబట్టి ఇక్కడ మనం ఒకసారి రీఫ్రెష్ చేసుకోవాలి మన డేటాబేస్ని కూడా ఎప్పటికప్పుడు. ఇక్కడ రీఫ్రెష్ చేసుకుంటే ఆ డేటా ఇక్కడికి వచ్చింది. ఓకే. సో ఇప్పుడు నేను ఇట్లాగ వెళ్తే నాకు ఇక్కడ ఆల్ అని ఉంటుంది, ఆల్ అంటే అన్నీ వచ్చేస్తాయి ఇంకా. ఓకే. అట్లా చేయాలి మీరు. ఓకేనా? ఓకే సార్. అంటే ఏం లేదు, హార్డ్ కోడింగ్ కొంచెం మీకు చిన్న ఐటమ్స్ ఉన్నాయనుకోండి, 4-5 ఐటమ్స్ హార్డ్ కోడింగ్ చేసుకోండి. నాకు అట్లా కాదు, అది డేటాబేస్ నుంచి రావాలి అనుకుంటే దాన్ని మీరు ఇట్లా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఐటమ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మీకు కావాల్సిన డేటాబేస్ని మీరు ఇచ్చుకోండి ఇక్కడ, అంతే సరిపోద్ది మీకు ఇక్కడ. ఓకే. అట్లా సింపుల్ అన్నమాట. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు మళ్ళీ మనకి కొన్నిసార్లు ఏంటంటే నాకు ఫీజు పే చేసిన వాళ్ళు కావాలి. సపోజ్ ఇక్కడ నేను లిస్ట్లో ఒకటి ఇస్తాను. ఇక్కడ సపోజ్ స్టూడెంట్ ఏజ్ అని ఇద్దాం ఇక్కడ, లేకపోతే స్టూడెంట్ క్లాస్ అని ఇద్దాం. ఇక్కడ కాలం పేరు క్లాస్ అని ఇద్దాం. ఒక కాలం తీసుకుంటున్నాను నేను క్లాస్ అని. ఓకే. ఇక్కడ నేను అన్ని ఎడిట్ చేస్తున్నా వాల్యూస్ అని. ఇక్కడ 1 అని, సెకండ్ క్లాస్ అని, ఇట్లా థర్డ్ అని, మళ్ళీ 1, 2, మళ్ళీ 3 ఇట్లా ఇస్తున్నాను. ఓకే. ఇట్లా ఇచ్చి సేవ్ చేసేస్తున్నాను. ఇప్పుడు నాకేం కావాలంటే ఫస్ట్ క్లాస్లో ఎవరు ఫీజు పే చేయలేదు
ఎవరికి ఫీజ్ పే చేయలేదు వాళ్ళది కావాలనుకున్నాను, నేను అట్లా ఫిల్టర్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. సో అప్పుడు నాకు 2 కండిషన్స్ ఎట్లా యాడ్ చేయాలనేది చూపిస్తున్నా. ఇంతవరకు మనం ఏం కండిషన్ యాడ్ చేసాం ఇక్కడ? ఒక కండిషన్ యాడ్ చేసాం ఇక్కడ మనం. ఆ కండిషన్ ఏంటి మనం యాడ్ చేసింది ఇక్కడ? ఓన్లీ ఒక కండిషన్ యాడ్ చేసాం. అదేం కండిషన్? మనం ఫిల్టర్లో స్టూడెంట్ నేమ్ ఏముందో అది నాకు కావాలని చూపిస్తున్నాం కదా. సో అట్లా కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే స్టూడెంట్తో పాటు లేకపోతే మనం డైరెక్ట్గా హార్డ్ కోడింగ్ చేసేయచ్చు. ఇంకా ఇదే ఈఫ్ కండిషన్ ఏం లేకుండా డైరెక్ట్గా మనం ఇక్కడ హార్డ్ కోడింగ్ చేసేయచ్చు. ఏంటంటే అది ఫిల్టర్ లిస్ట్ నేమ్ కాలం నేమ్ తీసుకొని ఇక్కడ మనం ఒకటి ఇట్లాగా తీసుకుని కాలం నేమ్ ఏంటిది మనకి జనరల్గా చెప్పాలంటే ఇక్కడ ఎవరైతే ఫీజ్ పే చేయలేదో వాళ్ళది కావాలి కాబట్టి ఫస్ట్ క్లాస్ అనమాట. క్లాస్ అనేది జనరల్గా ఏముంటాయి మనకి? క్లాస్ ఈక్వల్ టు 1 అనుకోండి. ఓకే, ఇది ఒక కండిషన్ అనుకోండి. దీని తర్వాత ఇంకో కండిషన్ ఇట్లా. నేను ఇప్పుడు క్లాస్ అనేది ఇక్కడ కొడితే రావట్లేదు మనకు. చూడండి ఇక్కడ చూపించట్లేదు. ఎందుకు? నేను ఇక్కడికి వెళ్ళి రీఫ్రెష్ చేయాలి ఈ డేటాబేస్ని. అప్పుడే మనం అక్కడ మార్చింది ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యిద్ది అనమాట. మనం అట్లా చేయకుండా ఇక్కడ నా క్లాస్ కనిపించట్లేదు కాలము అంటే అది తప్పు మనదే. ఇప్పుడు మళ్ళీ నేను రీఫ్రెష్ చేసిన తర్వాత నాకు క్లాస్ వచ్చింది చూడండి. ఓకే, సో ఇక్కడ నేను క్లాస్ ఈక్వల్స్ 1 అని పెడతా. పెట్టిన తర్వాత డబుల్ టైం కండిషన్స్ ఉండాలి కాబట్టి నీకు ఇక్కడ యాంపర్సెంట్ అని ఇస్తాను. ఇచ్చి ఫీజ్ పెయిడ్ అని ఉండాలి ఇక్కడ. ఫీజ్ పెయిడ్ ఈక్వల్ టు అదేంటిది మనకి ఎస్ ట్రూ ఆర్ ఇక్కడ ఏమైనా ఉంది మనకి ఫీజ్ పెయిడ్ వాల్యూ నో ఎస్ అని ఉంది. చూద్దాం ఇక్కడ నో అని ఇస్తే అసలు వస్తే రావట్లేదు అనేది ఒకసారి మనం. ఇప్పుడు నేను ఆల్ అని సెలెక్ట్ చేసిన తర్వాత నార్మల్గా నాకు ఏం కనిపించాలంటే అన్నీ కనిపిస్తాయి. సో ఫిల్టర్ స్టూడెంట్ క్లాస్ ఈక్వల్ టు అట్లా కాకుండా నేను ఇవన్నీ తీసేస్తాను. ఇఫ్ కండిషన్ కూడా తీసేస్తున్నా. నాకు ఫిల్టర్ అవ్వటంతోనే నా వాల్యూస్ అన్ని ఇట్లా ఫిల్టర్ అయిపోవాలన్నమాట. క్లాస్ 1లో నాకు ఎవరైతే ఫీజ్ పే చేయలేదో వాళ్ళ ఇన్ఫర్మేషన్ నాకు తెలియాలన్నమాట ఇక్కడ. ఓకే, సో దానికోసం నేను ఇట్లా రాశాను. సో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ఇది క్లాస్ 1లో అంటే సుమప్రియాను రంజిత ఉన్నారు. వాళ్ళిద్దరు ఫీజ్ పే చేయలేదు. అది కరెక్టో కాదో మనం టాలీ చేసుకుందాం. షేర్ పాయింట్ లిస్ట్లోకి వెళ్ళి షేర్ పాయింట్ లిస్ట్లో క్లాస్ 1 వాళ్ళు ఎవరున్నారు? క్లాస్ 1 ఇక్కడ. క్లాస్ 1లో రంజిత ఉంది. క్లాస్ 1లో మళ్ళీ ఇంకో అమ్మాయి పేరేంటి? సుమప్రియ. ఓకే, వీళ్ళిద్దరూ ఫీజ్ పే చేయటం నో అంటే టాలీ అయింది కదా. అట్లా మనం ఒకేసారి 2-3 కండిషన్స్ రాసుకోవాలంటే ఇట్లా రాసుకోవాలన్నమాట. నాకు 2 సాటిస్ఫై అవ్వాలి ఇక్కడ కండిషన్స్. ఓకే, రెండు కండిషన్స్ సాటిస్ఫై అయితేనే నాకు ఆ వాల్యూస్ చూపించాలని మనం పెట్టుకోవాలి. యాంపర్సెంట్ అంటే మీనింగ్ అదనమాట. అట్లా కాకుండా 2 గీతలు పెట్టుకుంటే అది ఆర్ అయ్యిద్ది అనమాట. సో ఆర్ అంటే ఏంటంటే ఒక కండిషన్ సాటిస్ఫై అయితే చాలు, మనం డిస్ప్లే చేయొచ్చు రిజల్ట్స్ అని అర్థం అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ యాంపర్సెంట్ అని పెట్టే కదా, ఈ రెండిట్లో ఏ కండిషన్ 2 కండిషన్ సాటిస్ఫై అయితేనే చూపించాలి. ఇప్పుడు ఇక్కడ నేను యాంపర్సెంట్ ఇట్లా పెడితే ఈ రెండిట్లో ఏదన్నా సాటిస్ఫై అవ్వచ్చు, నేను డిస్ప్లే చేస్తానని అర్థం అన్నమాట డేటా. ఓకే, సో ఇక్కడ అది ఈ రెండిట్లో ఏది సాటిస్ఫై అయినా ఏదన్నా అవ్వచ్చు, 2 అవ్వాల్సిన అవసరం లేదు, ఏదన్నా అవ్వచ్చు అట్లా. ఓకే, అదే దానికి మీనింగ్. సో మీరు ఎప్పుడన్నా 2 కండిషన్స్ రాయొచ్చు అని అడిగితే ఫిల్టర్లో రాయొచ్చు అని చెప్పచ్చు మీరు ఇక్కడ. క్లాస్ 1 ఈక్వల్ టు 1 ఇట్లా. ఓకే, సో అదొకటి ఫిల్టరింగ్స్లో ఇంపార్టెంట్ థింగ్. సో తర్వాత ఏంటంటే ఫిల్టర్లో మళ్ళీ సపోజ్ మనం ఇట్లాగ రాసాం కదండి. సో అట్లా కాకుండా ఇంకో విధంగా కూడా రాయొచ్చు అనమాట అప్పుడు. సో అది ఎలాగంటే సపోజ్ ఇక్కడ టెక్స్ట్ ఇన్పుట్లో ఉంది కదా, ఈ టెక్స్ట్ ఇన్పుట్లో ఏదన్నా నేను వాల్యూ ఇస్తే నాకు ఇప్పుడు ఫిల్టరింగ్ అవ్వాలనుకోండి. ఇంతవరకు మనం డ్రాప్ డౌన్ రాసాం కదా, ఇప్పుడు టెక్స్ట్తో అవ్వాలనుకోండి. సో నేనేం చేస్తాను, మళ్ళీ ఇక్కడ ఇట్లా వెళ్ళి ఇక్కడ ఫస్ట్ నేను లిస్ట్ నేమ్ తీసుకుంటాను. లిస్ట్ నేమ్ తీసుకొని
ఇక్కడ కామా అని పెట్టి టెక్స్ట్ ఇన్పుట్ ఏంటి, నాకు టెక్స్ట్ ఇన్పుట్ రావాలంటే ఏం చేయాలి, టెక్స్ట్ ఇన్పుట్ ఇప్పుడు మనకి జావా స్క్రిప్ట్ లో కానీ .NET లో కానీ జావాలో కానీ ఏదైనా టెక్స్ట్ ఇన్పుట్ రావాలంటే టెక్స్ట్ బాక్స్ డాట్ టెక్స్ట్ అని రాస్తాం. ఇక్కడ కూడా అంతే అనమాట, మీ కంట్రోల్ పేరు డాట్ టెక్స్ట్ అని రాయాలన్నా. ఇక్కడ రాసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఆ వాల్యూ కనుక నాకు టైటిల్లో ఉన్నట్లయితే అని ఇట్లా రాసుకోవాలి మనం. ఇన్ టైటిల్ ఇన్ అని కూడా వాడచ్చు మనం, ఇన్ టైటిల్ అని ఇట్లా వాడచ్చు అనమాట. జనరల్గా ఇన్ టైటిల్ అని ఇలా వాడచ్చు. కాకపోతే ఇక్కడ మనకి ఏదో డెలిగేషన్ వార్నింగ్ అని వస్తుంది అంతే. ఓకే, సో ఇది ఒకసారి సేవ్ చేసి చూద్దాం. మనకి ఇక్కడ ఎట్లా వేస్తే ప్రస్తుతానికి ఏం లేదు కదా. ఇప్పుడు నేను ఇక్కడ పర్మిషన్ ఇస్తే అది రాలేదు. ఇంకా మనకి హెచ్ క్యాపిటల్ చూడాలి, ఇక్కడ ఏమి రావట్లేదు. ఇన్ అనిస్తే జనరల్గా రావాలి. అది కూడా ఒక టైప్ ఆఫ్ ఫిల్టరింగ్ అనమాట మనకి. సో టెక్స్ట్ ఇన్పుట్ డాట్ టెక్స్ట్ ఇన్ టైటిల్ కదా యాక్చువల్గా. ఓకే సారీ, ఇక్కడ నేను టైటిల్ అనుకుంటున్నాను, స్టూడెంట్ అనమాట. టైటిల్ అంటే మిస్టర్ ఆర్ మిస్సెస్ కదా, అది సెలెక్ట్ చేసుకున్నట్టు. సో ఇట్లా ఇచ్చి నేను ఇక్కడ సేవ్ చేస్తాను. ఇప్పుడు హరీష్ అంటే హరీష్ వచ్చేసింది ఇక్కడ. ఓకే, సో మనం ఇక్కడ ఇంకోటి ఏమన్నా ఇవ్వాలనుకుంటే ఇదిగోండి ఆర్ రంజిత ఇవ్వాలనుకుంటే RAN అనేస్తే చాలా వచ్చేస్తున్నాయి. అసలు మీకు ఇక్కడ సుమ అనేస్తే సుమ అని ఇట్లా వచ్చేస్తుంది. ఇట్లా ఫిల్టరింగ్ చేసుకుంటారు కదా అప్పుడప్పుడు. మనకు ఇప్పుడు గూగుల్లో కూడా అంతే కదా, ఇక్కడ సగంగా నా పేర్లు వస్తూ ఉంటాయి, కింద వస్తాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఏ మీద ఏమన్నా అన్నీ చూపించేస్తున్నాయి మనకి. ఇట్లా వి అని పెట్టుకుంటే వంశీ అని ఇట్లా ఫిల్టరింగ్ వచ్చేస్తాయి అనమాట. ఇట్లా ఇన్ అని రాసుకుంటే ఒకటి. ఓకే, అది కూడా మనం ట్రై చేసి ఈ ఇన్ దగ్గర కూడా మళ్ళీ సేమ్ అనమాట. మనకి ఇప్పుడు 2 కండిషన్స్ రాసుకోవాలంటే యాంపర్సెండ్ పెట్టుకొని రాసుకోవచ్చు అనమాట. ఇక్కడ యాంపర్సెండ్ అని పెట్టుకొని రాసుకుంటే 2 కండిషన్లు సాటిస్ఫై అయితేనే చూపించింది అది. అట్లా అది కూడా రాసుకోవచ్చు మనం. ఇది ఒకటి గుర్తుంచుకోండి, ఇన్ అనేది. సో ఇట్లా ఫిల్టర్ స్టూడెంట్స్ డీటెయిల్స్, తర్వాత టెక్స్ట్ ఇన్పుట్ డాట్ టెక్స్ట్ ఇన్ స్టూడెంట్. ఈ టెక్స్ట్ ఇన్పుట్ ఈ స్టూడెంట్లో ఉంటే అప్పుడు డిస్ప్లే చేయని అర్థం అన్నమాట మనకు అది. ఓకే, సో అట్లా ఒకటి చేయొచ్చు. లేకపోతే ఇంకోటి చేయొచ్చు మనం. అదేంటి, ఒకవేళ స్టార్ట్స్ విత్ అని ఒకటి ఉండిద్ది అనమాట. స్టార్ట్స్ విత్ అంటే HA. ఇప్పుడు హరీష్లో ఏంటి HAతో స్టార్ట్ అయ్యాన్ని నాకు చూపించాలి అనుకోండి. ఇప్పుడు సపోజ్ దానికి ఎట్లా రాయాలో చూస్తాం. ఇక్కడ ఒకటి ఉండిద్ది అనమాట, స్టార్ట్స్ విత్ అని ఇట్లా. ఓకే, ఇది సెలెక్ట్ చేసుకుంటే చూడండి ఇక్కడ ద టెక్స్ట్ టు బి చెక్డ్ అనమాట. ఇక్కడ ఏం ఇవ్వాలి మనం, ఇక్కడ స్టార్ట్స్ విత్ అనే దాంట్లో ఇక్కడ చూపిస్తుంది అదే టెక్స్ట్ ఇవ్వాలి ఫస్ట్. ఇక్కడ టెక్స్ట్ ఎక్కడి నుంచి వచ్చింది మనకి, టైటిల్ నుంచి కానీ స్టూడెంట్ దగ్గర నుంచి కానీ వచ్చింది మనకి. ఫస్ట్ ఇక్కడ స్టూడెంట్ దగ్గర నుంచి వచ్చింది, కామా మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం మనం అంటే మన టెక్స్ట్ బాక్స్ నుంచి స్టార్ట్ చేస్తాం మనం. టెక్స్ట్ ఇన్పుట్ డాట్ టెక్స్ట్ ఇది ఇట్లా ఇస్తాం. ఇట్లా ఇచ్చిన తర్వాత ఒకసారి మనం టెస్ట్ చేద్దాం, HAతో ఏమొస్తాయో అని తెలిసిద్ది మనకి. మన ఇక్కడ వంశీ అని తీసేసి HA అని పెడతాను నేను. HA అని పెడితే హరీష్ ఒకటి వస్తుంది, HARISH హరీష్ అని ఇంకోటి వస్తుంది. అట్లా 2 వస్తున్నాయి అనమాట. ఇప్పుడు RA అని పెడితే రంజిత మీద. ఇప్పుడు నేను అట్లా అనమాట. X అని పెడితే ఏది రాదు, ఎందుకంటే అంటే స్టార్ట్ ఏది లేదు కాబట్టి. ఇక్కడ B పెడదాం, B పెడితే ఎవరు లేరు కాబట్టి రాదు. NA అది కూడా లేదు. అట్లా అనమాట. S అని పెడితే S మీద ఎవరు వచ్చారో వాళ్ళ పేర్లు ఇక్కడ వచ్చేస్తాం మనం, స్టార్ట్స్ విత్ అని. అట్లా అలాంటి స్టార్ట్స్ విత్ అని స్టార్ట్స్ విత్ అని ఇట్లాగా చాలా ఉంటాయి అనమాట కొన్ని మనకి ఫిల్టరింగ్ ఫంక్షన్స్ నేమ్స్ మళ్ళీ మన ఫిల్టర్లో రాసుకోవటానికి అట్లా మనకి. ఓకే, సో ఇవన్నీ గుర్తుంచుకోవాలి మనం, ఈ స్టార్ట్స్ విత్ అనేవి. ఇవన్నీ కావాలంటే మనకు మైక్రోసాఫ్ట్ డాక్స్లో వాడు చక్కగా ఇస్తాడు మనకి ఏమేమి ఫిల్టరింగ్స్ వాడుకోవాలో.
సో ఇది ఓవరాల్గా ఏంటంటే మనకి ఫిల్టరింగ్కి సంబంధించింది. సో ఇప్పుడు మనం ఇప్పటి వరకు మనం ఏం చేసాం, ఈ డ్రాప్ డౌన్ వాడాం, ఈ టెక్స్ట్ బాక్స్ వాడాం, కోంబో బాక్స్ వాడాం. ఎవరికైనా డిఫరెన్స్ తెలుసా కోంబో బాక్స్కి డ్రాప్ డౌన్కి డిఫరెన్స్? రెండు చూస్తానికి ఒకటే ఉన్నాయి చూడండి, ఏదైనా డిఫరెన్స్ తెలుసా? సో నేను చెప్తాను. ఇక్కడ కోంబో బాక్స్కి నార్మల్ డ్రాప్ డౌన్కి డిఫరెన్స్ ఏంటంటే, కోంబో బాక్స్లో ఒకేసారి 2 సెలెక్ట్ చేసుకోవచ్చు వాల్యూస్ మీరు కావాలనుకుంటే. ఓకే, సో కోంబో బాక్స్ కూడా మనం ఏం చేయాలంటే ఫస్ట్ దానికి ఒక డేటాబేస్ మనం అసైన్ చేయాలన్నమాట. ఓకే, సో ఇక్కడ నేను సేమ్ మళ్ళీ స్టూడెంట్స్ డేటా మన లిస్ట్ని నేను అసైన్ చేస్తున్నాను. అసైన్ చేసి ఇక్కడ డేటా సోర్స్లో ఫీల్డ్స్లో మనం ఏమి ఇద్దాం అనేది, ఇక్కడ మనం ప్రైమరీ టెక్స్ట్లో ఏం కనిపించాలి అని, మనం సెర్చ్ ఫీల్డ్లో ఏం కనిపించాలని ఇట్లా పెట్టచ్చు. ప్రైమరీ టెక్స్ట్లో నాకు స్టూడెంట్, సెర్చ్ ఫీల్డ్లో కూడా స్టూడెంట్ అని పెట్టుకుంటాను నేను. ఓకే, సో అట్లా అసైన్ చేసి ఒకసారి చూద్దాం మనం. ఇక్కడ మనకి ఇట్లా వస్తాయి అనమాట, హరీష్ అని. ఇక్కడ నేను ఒకేసారి 3 కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు చూడండి ఇట్లా. కానీ ఇది పాసిబుల్ అవ్వదు కదా డ్రాప్ డౌన్లో, ఏదో ఒకటే చేసుకోవాలి మీరు సెలక్షన్. ఇక్కడ అది డిఫరెన్స్ అనమాట కాంబో బాక్స్కి దీనికి. ఇక్కడ మనకు చూపిస్తుంది ఎన్ని ఐటమ్స్ మనం సెలెక్ట్ చేసుకున్నాం అని. ఇట్లా ఇట్లా ఇట్లా. ఓకే, సో ఇప్పుడు దీంతో ఫిల్టరింగ్ చేస్తున్నాం. హరీష్ అని సెలెక్ట్ చేశాను నేను, ఇక్కడ ఫిల్టరింగ్ అయిందా అవ్వలేదు కదా. సో ఇప్పుడు మనం ఈ కాంబో బాక్స్తో ఫిల్టరింగ్ ఎట్లాగో చూద్దాం గ్యాలరీ ఐటమ్స్ని. ఓకే, సో ఇప్పుడు మనం దీంతో చేస్తున్నాం కాబట్టి గ్యాలరీలో మనం ఈ ఫిల్టరింగ్స్ దగ్గర ఏం చేయాలంటే, ఇప్పుడు మనం ఇక్కడ మొత్తం అంతా తీసేసి ఫస్ట్ నుంచి చేద్దాం. ఇక్కడ ఫిల్టర్లో ఫస్ట్ ఏం రాయాలి, సోర్స్ రాయాలి. సోర్స్ ఏంటి మనది, స్టూడెంట్ డీటెయిల్స్. ఓకే, తర్వాత ఏంటి, ఆ స్టూడెంట్ డీటెయిల్స్లో ఉన్న స్టూడెంట్ నేమ్ కాంబో బాక్స్లో ఉన్న వాటికి ఈక్వల్ అవ్వాలన్నమాట. ఓకే, సో దానికోసం మనం ఏం చేద్దాం, ఇక్కడ స్టూడెంట్ అనే కాలం నేమ్ ఒకటి రావాలి మనకి. కామా తీసుకోవాలి, కామా స్టూడెంట్. స్టూడెంట్ అనే కాలం ఒకటి ఉంది మనకు ఆల్రెడీ తెలిసి, లిస్ట్లో చూస్తే ఇక్కడ స్టూడెంట్ అని ఉంది ఒకటి. స్టూడెంట్ ఇన్ కాంబో బాక్స్లో ఉండాలి, అది కాంబో బాక్స్ 1 డాట్ సెలెక్టెడ్ ఐటమ్స్. సెలెక్టెడ్ ఐటమ్స్లో మనం డాట్ అనిస్తే ఇక్కడ మనం చెక్ చేస్తుంది స్టూడెంట్ అనే కాలం కాబట్టి, ఇక్కడ కూడా మనం స్టూడెంట్ అనే కాలం ఇవ్వాలా లేకపోతే ఏమి ఇవ్వాలి, వాల్యూ ఇవ్వాలా చూడాలి మనం ఇక్కడ. ఓకే, సో ఇక్కడ స్టూడెంట్ అనేది ఉందా లేదా, ఇక్కడ క్లాస్ స్టూడెంట్ ఉండాలి ఇక్కడ. ఇక్కడ ఉంది. ఓకే, సో ఇప్పుడు దీని అవుట్పుట్ టేబుల్ అనమాట. ఓకే, సో ఇట్లా సేవ్ చేసి మనం ఇట్లా చూద్దాం. ఇప్పుడు నాకేంటి, ఇప్పుడు ఇక్కడ హరీష్ అని సెలెక్ట్ చేసుకుంటే హరీష్ అని వస్తుంది. ఇప్పుడు నాకు ఐశ్వర్య అని సెలెక్ట్ చేసుకుంటే ఐశ్వర్య, మనకి రెండింటితో ఫిల్టర్ అవ్వాలి. ఫిల్టర్ అవుతుంది చూడండి. ఇప్పుడు నాకు ఇక్కడ రంజితతో ఫిల్టర్ అవ్వాలి, ఇదిగోండి రంజిత కూడా వస్తుంది. ఇప్పుడు నేను రంజితని హరీష్ని తీసేస్తా, ఐశ్వర్య అని రంజితనే ఉండాలి. ఇదిగోండి ఇక్కడ ఐశ్వర్య రంజిత. ఇట్లా 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 సింపుల్గా అనమాట. అట్లా సింపుల్గా మనం ఇక్కడ ఫిల్టరింగ్ చేసుకోవచ్చు ఇట్లా. ఓకే, సో ఇది కాంబో బాక్స్ మనం ఫిల్టరింగ్ చేయటం ఎట్లాగో చూసాము ఇప్పుడు మనం. ఓకే, ఇవన్నీ ఫిల్టరింగ్స్ మీకు పంపిస్తాను నేను, సో మీరు ప్రాక్టీస్ చేయండి. సో ఇప్పుడు ఇది ఏంటంటే మొత్తం మనం ఫిల్టర్ అనే ఫంక్షన్ యూస్ చేసి చేసామన్నమాట ఇవన్నీ మనం. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనకి అలా ఎలాంటి ఫిల్టరింగ్స్ మనకి ఇంకా వేరే కూడా ఉన్నాయన్నమాట. ఇంకొకటి ఇంకా 2 ఉన్నాయి. వాటిల్లో ఒకటి ఏంటంటే సెర్చ్ అన్నమాట, సెర్చ్. ఓకే, సో ఇప్పుడు నేను సపోజ్ నా టెక్స్ట్ బాక్స్ ఉంది ఇక్కడ. ఓకే, ఇందాక మనం ఫిల్టర్ అని సెర్చ్ చేసాం కదా. సో ఇప్పుడు మనం సెర్చ్ అనేది ఒకటి చేద్దాం, సెర్చ్ అనే దాంతో చేద్దాం మనం. ఇప్పుడు ఇక్కడ ఈ ఫిల్టర్ తీసేసి సెర్చ్ అనే ఒక ఫంక్షన్ ఉంది ఇక్కడ మనకి ఐటమ్స్లో. సెర్చ్, ఇదిగోండి సెర్చ్.
ఇదేం అడుగుతుంది? సోర్స్ అడుగుతుంది. సోర్స్ ఏంటి మనకు? స్టూడెంట్ డీటెయిల్స్ కామా టెక్స్ట్ అంటుంది. కామా టెక్స్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? నాకు ఈ టెక్స్ట్ బాక్స్ నుంచి వచ్చింది. టెక్స్ట్ ఇన్పుట్ డాట్ txt కామా కాలం నేమ్ అనమాట. కాలం నేమ్ ఏమి ఇద్దాం మనం ఇప్పుడు? ఏ కాలం నుంచి సెర్చ్ చేయాలి నాకు? నాకు ఎప్పుడైనా స్టూడెంట్తో కాబట్టి స్టూడెంట్ నేమ్ అని వచ్చింది. ఏంట మరి ఇదేంటిది ఇక్కడ? కామా నేమ్, పాత్, అడ్రస్, క్లాస్, స్టూడెంట్ నేమ్, టైటిల్, స్టూడెంట్ ఉండాలి మరి. స్టూడెంట్ నేమ్ అది. సో చూడాలి మనం అది ఒకసారి. స్టూడెంట్ నేమ్ అని వస్తుంది ఇక్కడ. ఏంటో చూద్దాం. ఓకే, ఇట్లా చేద్దాం మనం. ఇప్పుడు ఇక్కడ నేనేం చేస్తానంటే హరీష్ అని ఇస్తాను. చూడండి ఇక్కడ హరీష్ అని సెర్చ్ చేస్తే హరీష్ అని వచ్చేస్తుంది. ఫిల్టర్తో కూడా చేయొచ్చు, మనం సెర్చ్లో చేస్తున్నాం అంతే, ఏం లేదు. ఇక్కడ సుమా ఐశ్వర్య అట్లాగా అనమాట, సెర్చింగ్ అనమాట. ఇట్లా హైదరాబాద్ అంటే మళ్ళీ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నాకు హైదరాబాద్ కూడా అవ్వాలి అంటే మనం, నాకు తెలిసి దాని పక్కన ఇంకొక సెర్చ్ అని ఇచ్చేస్తే సరిపోద్దేమో అని అనుకుంటున్నాను నేను. లేకపోతే ఇట్లా ఉంది కదా, ఇదే సేమ్ మళ్ళీ 2 విధాలుగా ఇవ్వాలంటే చూడాలి మనం అది ఎలా చేయొచ్చు అనేది. నేను ఎప్పుడు ట్రై చేయలేదు. సెర్చ్లో 2 ఇవ్వచ్చా లేదా అనేది ట్రై చేయాలి నేను. సో మీరేమన్నా కుదిరితే ఒకసారి ట్రై చేయండి. సెర్చ్లో 2 మనం 2 రాయొచ్చా లేదా అనేది. ఇక్కడ కామా అని తీసుకుంటే మనకి కాలం నేమ్ ఉంటుంది ఇది ఇక్కడ. సో నాకు తెలిసి అయితే ఇక్కడ ఒక కాలం నేమ్ ఇచ్చి చూద్దాం అయితే. ఆ కాలం నేమ్ ఏంటి? క్లాస్ ఒకటి పెద్దాం. ఓకే, ఇప్పుడు సేవ్ చేస్తాను. ఇప్పుడు సేవ్ చేసి 1 అని ఇస్తాను ఇక్కడ. ఇది ఇప్పుడు సుమప్రియ అనే రంజిత్ అనేవాళ్ళు ఫస్ట్ క్లాస్కి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఇక్కడ వచ్చేసింది అనమాట. సో బెంగళూరులో ఉండే వాళ్ళని సెలెక్ట్ చేస్తాను నేను ఇక్కడ. బెంగళూరు ఇది రాదు, ఎందుకంటే ఈ ఫీల్డ్ మనం ఇవ్వలేదు కాబట్టి. ఇక్కడ ఈ సెర్చ్ ఫంక్షనాలిటీలో ఈ సెర్చ్లో ఇక్కడ క్లాస్ అని ఇచ్చాం. ఇక్కడ ఈ సిటీ అని కూడా ఇస్తే సరిపోద్ది. లొకేషన్ కానీ సిటీ కానీ ఏమైనా ఉందని చూద్దాం. ఇక్కడ జాయినింగ్ డేట్, ట్రైన్ ఇక్కడ ఏమైనా ఉందా? అడ్రస్ అని ఉంది, అడ్రస్ ఇద్దాం. ఇక్కడ అడ్రస్ ఏముంది? ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటుందా లేదా? ఇక్కడ ఉంది అడ్రస్. ఓకే, ఇప్పుడు దీంతో సేవ్ చేద్దాం. సేవ్ చేసి ఇప్పుడు చూద్దాం మనం. ఓకే, ఇక్కడ మనకి ఇప్పుడు అడ్రస్ హైదరాబాద్ హెచ్వై అనేసి వచ్చేసింది. హైదరాబాద్ HYD. ట్యాంక్ బండ్ అని ఇద్దాం. ట్యాంక్ బండ్, ఇక ట్యాంక్ బండ్. ఇక్కడ బెంగళూరు అట్లా సౌదీ. అట్లా ఫిల్టరింగ్ అయిపోతుంది అనమాట డేటా మొత్తం. ఓకే, అట్లా మనం సెర్చ్ అనేది కూడా వాడుకోవచ్చు అనమాట. ఆ ఫిల్టర్ లాగే ఇది కూడా వాడుకోవచ్చు మనం. కాకపోతే ఈ సెర్చ్లో మనం ఇట్లా డిఫరెంట్ ఫీల్డ్స్ మనం సెర్చ్ చేసేయచ్చు. ఓకే సార్. ఓకే, సో అట్లా మనం చేయొచ్చు అనమాట. ఆ సెర్చ్ అనేది మనం ఇక్కడ నేను టెక్స్ట్ బాక్స్ తీసుకున్నా, మీరు కావాలనుకుంటే డ్రాప్ డౌన్ నుంచి కూడా చేసుకోవచ్చు కావాలనుకుంటే. కాకపోతే సెర్చ్ అంటే జనరల్గా ఏంటంటే గూగుల్ సెర్చ్ లాగా ప్లెయిన్ టెక్స్ట్ బాక్సే ఇవ్వాలన్నమాట. ఓకే, సో అదైతే బెటర్. మనం ఫిల్టర్ చేసేటప్పుడు మాత్రం డ్రాప్ డౌన్స్ వాడండి, అది బెస్ట్ అన్నమాట. సో
ఈ రెండు కాకుండా ఇంకొకటి ఉండిద్ది మనకి ఫైనల్గా, అదేంటంటే లుక్అప్ అనమాట. లుక్అప్ అంటే ఓన్లీ వన్ రికార్డే అది మనకి ప్రొవైడ్ చేసిద్ది అనమాట అది. ఓకే, సో మనం ఏంటంటే ఇప్పుడు ఆ లుక్అప్ అనేది మనం ఒకసారి చేద్దాం ఎట్లాగనేది. ఒక్క నిమిషం. ఓకే, సో మనం ఏం చేద్దాం ఇప్పుడు ఇక్కడ ఇది పెట్టాం కదా, సెర్చ్ బదులు మనం లుక్అప్ అని ఇద్దాం. లుక్అప్. ఓకే, లుక్అప్లో కూడా మనం సోర్స్ ఇవ్వాలి ఇక్కడ, స్టూడెంట్ డీటెయిల్స్ అని. కాకపోతే ఏదో ఒక కండిషన్ ఇవ్వాలి మనం. కండిషన్ తర్వాత రిజల్ట్ కూడా అదేదో అడుగుతుంది మరి ఏంటో, రిజల్ట్ అని. ఈ రిజల్ట్ an expression to evaluate over the row to match specified function that will provide the result. ఓకే, కండిషన్ ఇద్దాం. ఫస్ట్ కండిషన్ ఏంటి, క్లాస్ ఈక్వల్స్ 1 ఆర్ క్లాస్ గ్రేటర్ దాన్ 2. అంటే ఫస్ట్ క్లాస్ కాదు, సెకండ్ క్లాస్ కాదు, అట్లా క్లాస్ గ్రేటర్ దాన్ 2 అని ఇచ్చామనుకోండి. తర్వాత ఇట్లా ఇస్తే ఇదేముంటుంది ఇక్కడ, ఇన్వాలిడ్ ఆర్గ్యుమెంట్ ఎక్స్పెక్టింగ్ ఏ నెంబర్ వాల్యూ, క్లాస్ డాట్ వాల్యూ ఆఫ్ అని ఇవ్వాలా ఇంటి ఇక్కడ, వాల్యూ ఆఫ్ 2 అట్లా కాదు, అయితే క్లాస్ ఈక్వల్స్ 1 అని. ఓకే, సో 1కి సంబంధించిన ఏమేమి వాల్యూస్ ఉన్నాయో అవన్నీ ఏమొస్తే చూద్దాం ఫస్ట్. అసలు మనం ఇక్కడ నేను చెప్పాను కదా మీకు, ఫస్ట్ ఏంటంటే ఒక రికార్డే వచ్చింది మనకి లుక్అప్ వాడితే. సో అదే ఎందుకు వచ్చింది అనేది మనం చూడాలనుకుంటే రెండింటిని వెరిఫై చేయాలి మనం. ఫస్ట్ సుమప్రియ వచ్చింది, రంజిత రాకుండా. సో మేబీ ఏది లాస్ట్ మాడిఫైడ్ అయితే అది వచ్చింది అనుకుంటున్నాను నేనైతే. ఇక్కడ మనం ఎడిట్ కరెంట్ వ్యూలోకి వెళ్ళి మాడిఫైడ్ ఎడిట్ అయి ఉంటాయి కదా, మనం ఎనేబుల్ చేద్దాం. ఇది అప్పుడు మనకి టైము అది తెలిసిపోద్ది అనమాట. ఏది లాస్ట్ ఎంట్రీ ఉందో అది ఫస్ట్ లుక్అప్లో ఫిల్టర్ అయింది అనమాట. సో ఇక్కడ సుమప్రియ అనేది మాడిఫైడ్ క్రియేటెడ్ February 16th అని ఉంది. ఈ రంజిత అనేది 15th అని ఉంది. సో మనకైతే రీసెంట్ ఇంతకుముందు ఫస్ట్లో ఏది క్రియేట్ చేసామో అదే చూపించుద్ది అనమాట. ఓకే, అంటే లేటెస్ట్ చూపించదు, ఫస్ట్ ఏది ఉందో అదే చూపించుద్ది అనమాట. ఫస్ట్ ఐటమ్ అనమాట మనకు ఆ కేటగిరీలో, ఫస్ట్ ఐటమ్ మనకి. క్లాస్ ఈక్వల్ టు 1 అనే, క్లాస్ ఈక్వల్ టు 1 అనేది మనం సపోజ్ ఎవరు జాయిన్ అయ్యారు అసలు అందరికంటే లేటెస్ట్గా అని తెలుసుకోవాలనుకుంటే మనం ఇలాంటి లుక్అప్ అనే దాన్ని వాడచ్చు అనమాట. మనం ఎప్పుడన్నా మన రిక్వైర్మెంట్స్లో వాట్ ఈస్ ఫస్ట్ క్రియేటెడ్ ఐటమ్ అలాంటి విత్ సమ్ కండిషన్ అనుకోండి. సో అది మనం ఈ లుక్అప్ పడితే అది ఒక రికార్డ్ తీసుకొచ్చింది అనమాట మన కోసం ఇక్కడ. ఓకే, సో అట్లా మనం ఈరోజు ఫిల్టరింగ్స్ నేర్చుకున్నాం. ఫస్ట్ ఏంటంటే ఫిల్టరింగ్, తర్వాత సెర్చ్, తర్వాత మనకి లుక్అప్ అనమాట. సో ఇక్కడ మనం సెర్చ్కి టెక్స్ట్ బాక్స్ వాడాం, డ్రాప్ డౌన్ వాడాం, కుంబో బాక్స్ వాడాం. ఈ జాగ్రత్తగా మనకి చాలా ఉపయోగం ఉంటుంది అనమాట మనకి ఈ. ఓకే, సో వీటిలో ఏమన్నా డౌట్స్ ఉంటే చెప్పండి. మీరు ప్రాక్టీస్ చేయాలి, ఇవన్నీ నేను మీకు పోస్ట్ చేస్తాను ఇక్కడ చాట్లో. సో మీరు ఇవన్నీ ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. సో ఈ అప్లికేషన్ కూడా నేను షేర్ చేస్తాను మీకు. అందరికి కనిపిస్తుందో లేదో ఒకసారి చెప్పండి నాకు, ఎందుకంటే మీరు వాడుకోవాలి కదా మళ్ళీ. ఇక్కడ ఈ ఫిల్టర్స్ అనేప్పుడు నేను షేర్ అని ఉంది ఇక్కడ మనకి.
సో చూద్దాం మనం ఇక్కడ. ఇక్కడ ఓకే, ఈ సైట్లో నాకు తెలిసి ఓకే, ఈ సైట్లో హరీష్ వీళ్ళిద్దరికి కూడా క్రియేట్ చేస్తావు అకౌంట్స్ నువ్వు SPT 2021లో. నేను చేసి డీటెయిల్స్ క్రెడెన్షియల్స్ పంపుతాను సార్ రేపు. అప్పుడు నేను షేర్ చేస్తాను, ఈ లోపు నీకు షేర్ చేస్తాను. ఇదన్నా మిగతా పవర్ యాప్స్ కూడా నీతో షేర్ చేయాలి, సో నువ్వు కూడా వాడుకోవచ్చు అప్పుడు. ఇట్లా లోడింగ్ అవుతుంది, నేను షేర్ చేస్తాలే. మీరు ఈ లోపు నువ్వు రేపు వాళ్ళకి ఇద్దరికి క్రియేట్ చేయి, వీళ్ళిద్దరికి సరిపోతుంది. అట్లా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఫిల్టరింగ్ వీక్ కాన్సెప్ట్స్లో? ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రేపు మాత్రం ఖచ్చితంగా మనం క్రెడ్ ఆపరేషన్స్ చూద్దాం పవర్ యాప్స్లో. ఓకే, ఇప్పుడు చాలా లేట్ అయిపోయినట్టుంది, ఆల్రెడీ 10-11 అయిపోతుంది. ఓకేనా? రేపు ఎర్లీగా స్టార్ట్ చేద్దాం, 9కి అట్లా స్టార్ట్ చేసేద్దాం రేపు. ఓకే ఓకే ఓకే, బాయ్.